నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు 5 నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఉల్లి మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీన్ని పిల్లలైనా కూడా చాలా సులభంగా తయారు చేసుకుంటారు. మరి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని 1 కప్పు అటుకుల్ని దీంట్లో వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా వేగిన తర్వాత మాత్రమే మనం కడాయిలో వేసుకున్న నూనె బట్టి ఈ అటుకులన్నిటిని కూడా వేయించుకోండి. ఇవి వడియాల్లాగా వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. నేను కప్పుడు అటుకులు 2 సార్లు వేయించుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/4 కప్పు దాకా కూడా కార్న్ఫ్లేక్స్ని వేసుకుని వేయించుకోండి. ఇవి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ కాదండి, మిక్చర్లో కలుపుకునే కార్న్ఫ్లేక్స్. ఇవి కూడా వడియాల్లా వెంటనే వేగిపోతాయి. అలానే దీంట్లోకి 1/4 కప్పు దాకా కూడా వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకుని పక్కకు తీసుకోండి. అటుకులు అలానే కార్న్ఫ్లేక్స్ కూడా మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇవి ఉల్లిపాయ వేసేటప్పటికి మెత్తబడిపోతాయి కాబట్టి ముందు ఒకసారి వీటిని ఇలా చేత్తో అంతా కూడా స్మాష్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1/4 కప్పు దాకా కూడా కొత్తిమీర, అలానే 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత కారం, చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మెత్తగా మిక్చర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మెదుపుకోండి. కనీసం 4-5 నిమిషాల పాటు మెదుపుకుంటే ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో 2 చెక్కలంతా నిమ్మరసాన్ని పిండుకుని మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లి మిక్చర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.